తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తోంది సర్కార్. కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన కమిటీ వచ్చే నెలలో సమావేశం కానుంది. 10 లక్షల నుంచి 15 లక్షల జనాభాకు ఒక జిల్లా చొప్పున ఏర్పాటు కానుంది. కొత్త జిల్లాలపై కొత్త సంవత్సరం సమావేశం జరుగుతుండటంతో ఉత్కంఠ రేపుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నియమించిన కమిటీ తొలిసారిగా వచ్చే నెల 4వ తేదీన భేటీ కానుంది. కొత్త జిల్లాల ప్రతిపాదనలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినతులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులు, భూపరిపాలన ప్రధాన కమిషనర్ కన్వీనర్గా ప్రభుత్వం కమిటీ వేసింది. అయితే కమిటీ ఏర్పాటై 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటిదాకా ఒక్క సమావేశం కూడా జరగలేదు. పది నుంచి 15 లక్షల జనాభాకు ఒక జిల్లా చొప్పున మొత్తం 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. దీనికి కొనసాగింపుగా వచ్చే మార్చి నాటికి జిల్లాలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందే జిల్లాలు, డివిజన్లు, మండలాల ప్రతిపాదనలు, సమగ్ర వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించారు. 2.5 నెలలు గడుస్తున్న ఒక్క జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేదు. అయినప్పటికీ ఈలోగానే సీసీఎల్ఏ నేరుగా శాటిలైట్ పరిజ్ఞానంతో జిల్లాల సరిహద్దులు సిద్ధం చేసుకుని మ్యాప్లతో సహా సీఎస్కు సమర్పించారు. కొత్త జిల్లాలపై కొత్త సంవత్సరం సమావేశం జరుగుతుండడం ఉత్కంఠను రేపుతోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన రాగానే తమ ప్రాంతాన్నే జిల్లా చేయాలంటూ పలు చోట్ల ఉద్యమాలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వానికి 35 దాకా విజ్ఞప్తులు అందాయి. వరంగల్లో ములుగు, మహబూబాబాద్, జనగామ, నల్గొండలో యాదగిరిగుట్ట, భువనగిరి, మహబూబ్నగర్లో గద్వాల, వనపర్తి, షాద్నగర్, కల్వకుర్తి, రంగారెడ్డిలో మేడ్చల్, ఇబ్రహీంపట్నం, ఖమ్మంలో భద్రాచలం, పాల్వంచలపై ప్రజాప్రతినిధులు సీఎస్కు వినతి పత్రాలు సమర్పించారు. ఇక ఏ జిల్లాలకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేస్తారనేదే ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా